కేఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా చిరువెల్ల మండల కేంద్రంలో నివసించే రిజ్వాన్ అనే యువకుడు నంద్యాల శాంతిరామ్ కాలేజీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సిరివెల్ల గ్రామ నివాసి అయిన రిజ్వాన్ అనే అబ్బాయి గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. గత జూలై నెలలో రిజ్వాన్ ను పరీక్షించిన డాక్టర్లు అతన్ని 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని నిర్ధారించడంతో రిజ్వాన్ కొంతకాలంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చికిత్స చేయించుకుంటున్నాడు. ప్రస్తుతం డయాలసిస్ చేపించుకుంటున్న రిజ్వాన్ కు కిడ్నీ మార్పిడి చాలా అవసరమని డాక్టర్లు సూచించారు. దీంతో రిజ్వాన్ కు కిడ్నీ మార్పిడి చేయడం కోసం డోనర్ కోసం ప్రయత్నించగా రిజ్వాన్ తల్లి అయిన బీబీ స్వయంగా తన బిడ్డను కాపాడుకోవడానికి కిడ్నీ డొనేట్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ శస్త్రచికిత్స కోసం స్టార్ హాస్పిటల్ ని సంప్రదించగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స 3 రకాల ఆపరేషన్లతో కూడుకొని ఉన్నదని, దీనికి దాదాపు 20 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలియజేశారు. దాంతో శాంతిరామ్ కాలేజీలో రిజ్వాన్ తో పాటు చదువుకున్న తోటి విద్యార్థులందరూ కలిసి ఒక చిన్న మొత్తాన్ని స్నేహితుల తరపున ప్రస్తుత వైద్య ఖర్చుల నిమిత్తం అందజేశారు. దాదాపు 20 లక్షల రూపాయల ఖర్చుతో కూడిన ఈ శస్త్రచికిత్స చేయించుకోవడానికి రిజ్వాన్ కుటుంబం ఆర్థిక పరిస్థితులు అంత బలంగా లేకపోవడంతో రిజ్వాన్ తల్లిదండ్రులు, స్నేహితులు మరియు శాంతిరామ్ కళాశాల ఫ్యాకల్టీ అందరూ కలిసి మీడియా ముఖంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారులను తమ స్నేహితుడు రిజ్వాన్ ని ఆదుకోవాల్సిందిగా వేడుకుంటున్నారు. అదేవిధంగా ఏఎం న్యూస్ ద్వారా రిజ్వాన్ తల్లిదండ్రులు, స్నేహితులు మరియు శాంతిరామ్ కాలేజీ ఫ్యాకల్టీ అందరూ రిజ్వాన్ కోసం తాము సైతం అంటూ తమ వంతు సహాయం చేయడం కోసం ముందుకు వచ్చి ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారిని తమ స్నేహితుడు రిజ్వాన్ కి తగిన సాయం చేయాలని కోరుతూ, అలాగే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా తమ ప్రియతమ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చూడాలని అందరూ వేడుకుంటున్నారు. నా పేరు బీవి, మాది సిరివల్ల. మా బాబు మొహమ్మద్ రిజ్వాను. మా బాబు శాంతిరామ్ కాలేజీలో చదువుతున్నాడు, బీటెక్ లాస్ట్ ఇయర్. 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. కిడ్నీ నేను ఇస్తున్నాను. మార్చడానికి స్టార్ హాస్పిటల్కి వెళ్ళాము. మేము అక్కడ తెలుసుకొని వచ్చినాము ఎంత ఖర్చు వస్తుందని. 20 లక్షల వరకు వస్తుంది అన్నారు. మేము స్టార్ హాస్పిటల్కి వెళ్ళాలని ఉన్నాం. చంద్రబాబు గారు, లోకేష్ గారు, అఖిలప్రియ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి మాకు హెల్ప్ చేస్తే మేము హాస్పిటల్ వరకు వెళ్తాం. మేము బాబుదే ఆపరేషన్ సక్సెస్ చేసుకొని రావాలని మా కోరిక. ఇది మీరందరూ సాయం చేయాలని కోరుతున్నాను నేను. బాబుకు రోజు గంట ఇది అయిపోతుంది. శ్వాస తీసుకునేకి ఇబ్బంది అయిపోతుంది. నైట్ నిద్ర లేదు, ఆయాసం ఎక్కువ అయిపోతుంది. యూరాలజీ ప్రాబ్లం ఉంది బాబుకు. 3 ఆపరేషన్లు జరుగుతాయన్నారు సారు. అందుకోసమని ప్రభుత్వం ద్వారా మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. నేను శాంతిరామ్ కాలేజ్ చదువుతున్నాను, ఫైనల్ ఇయర్. నాకు ఇట్లా 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయి. లాస్ట్ మంత్ జూన్లో నాకు తెలిసింది ఇట్లా ఫెయిల్ అయినాయని. అప్పటి నుంచి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకుంటున్నాను నేను. ఇప్పుడు డయాలసిస్ చేయించుకుంటే బాగా అవుతుందిలే అనుకున్నా, కానీ ఇప్పుడు రానికి నా ప్రాబ్లం క్రిటికల్ అవుతుంది. లాస్ట్ వన్ వీక్ నుంచి బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. అసలు శ్వాస ఆడడం లేదు, ఆక్సిజన్. అందుకే వీలైనంత త్వరగా స్టార్ హాస్పిటల్ వెళ్ళి బాగా చేసుకుందామని. ఎందుకంటే నా యంగ్ ఏజ్ కాబట్టి అమ్మనే డోనర్ ఉన్నారు, అది ప్రాబ్లం లేదు, అమ్మనే డోనర్ ఉన్నారు. అందుకే తొందరగా చేయించుకుందామని ఇట్లా గవర్నమెంట్ తరపు నుంచి మాకు సహాయం అందితే బాగుంటుందని కోరుకుంటున్నాను. నా పేరు కాసిం సార్. నేను శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీని. రిజ్వాన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి మరియు యూరాలజీ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తున్నాడు. బ్రీతింగ్ ఇష్యూ కూడా ఉంది. వీళ్ళు స్టార్ హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ తీసుకుంటే అరౌండ్ 20 lakhs వరకు ఖర్చు వస్తుంది అన్నారు. కానీ ఆర్థిక పరిస్థితి చాలా ఎక్కువ లేదు ఆర్థిక పరిస్థితి. ఎవరైనా దాతలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళ ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు ముందుకు వచ్చి సహకరిస్తే వీళ్ళకు కొంచెం మేలుంటుందని మేము కాలేజ్ తరఫున చెప్తున్నాం సార్. నేను క్లాస్మేట్ని. మేము శాంతిరామ్లో 4th ఇయర్ చదువుతున్నాము. ఫస్ట్ ఇయర్ నుంచి మేము అంతా కలిసే ఉన్నాము. కానీ 4th ఇయర్కి వచ్చేసరికి ఆ అబ్బాయికి కొంచెం కిడ్నీ ప్రాబ్లం వచ్చి 2 కిడ్నీస్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి. తర్వాత జూన్లో తెలిసింది ఫెయిల్ అయినాయని. కానీ డయాలసిస్ చేస్తున్నారు. తర్వాత తనకు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వచ్చింది.
దానివల్ల తనకు లైఫ్ హాస్పిటల్లో జాయిన్ చేయించారు. అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడ ఏమన్నా అంటే డాక్టర్స్ ఇతనికి 3 సర్జరీలు చేయాలి, దానికి 20 lakhs అనేది అమౌంట్ అవుతుంది అని చెప్పారు. మా స్థాయిలో మేము స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేసి కొంత అమౌంట్ మాత్రమే తెచ్చాము. ఆ అమౌంట్ అనేది మా నుంచి చిన్నపాటి సాయం లాగా ఉంటుంది, కానీ గవర్నమెంట్ దిగొస్తే కానీ ఈ అబ్బాయిని కాపాడడము కష్టమవుతుంది. సో మేము శాంతిధామ్ కాలేజ్ నుంచి మొత్తం గవర్నమెంట్ రావాలని, మా ఫ్రెండ్ని బతికించాలని, ఎప్పటిలాగానే మా ఫ్రెండ్ మాతో తిరగాలని మేము కోరుకుంటున్నాము. సో ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అండ్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు భూమా అఖిలప్రియ గారు వచ్చి మమ్మల్ని రెస్పాండ్ అయ్యి కొంచెం మా ఫ్రెండ్కి ఆర్థిక సాయం చేసి తన్ని బతికించాలని కోరుకుంటున్నారు. అక్కడ లైఫ్ హాస్పిటల్లో స్టార్ హాస్పిటల్లో 20 lakhs డిమాండ్ కావడం వల్ల మా నుంచి వచ్చిన స్థాయి మాత్రం చిన్నదే, కానీ గవర్నమెంట్ తలుచుకుంటే వాళ్ళు చేసే ఆపరేషన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు రావాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ హెల్ప్ అవర్ ఫ్రెండ్.